నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుగా చాలా సంతోషం ఉంది. ఆఫీషియల్ రేట్ అన్నట్టు మనం ఏస్తాం. రూ. 13,750 గోల్డ్. 24 క్యారెట్ రూ. 15. ఇప్పటి వరకు నో చేంజ్. కానీ 4,300 దాటిపోయిన డాలర్స్‌లో. ఇవాళ మార్నింగ్ చూసామంటే $4,304 ఉంటుంది. ఎందుకు ఇంకా రూపాయలు పెరగలేదు అని ఒక క్వెషన్. ఎన్నో ప్రామినెంట్ ఒకటి మనతో మాట్లాడారు. 19 రమేష్ కాదు. మీరేమో ఇమ్మీడియేట్‌లీ కందమేరు రమేష్ అని అనుకోకండి. కందమేరు రమేష్ కాదు. ఖరీదు గోల్డ్ వేరే లెవెల్. అప్పుడే చెప్తున్నారంటే అన్ని పోర్ట్‌లోని 100 కమిక్ మీద గోల్డ్ వెయిటింగ్. డ్యూటీ కస్టమ్స్ పెయిడ్. డబ్బులిచ్చి గోల్డ్ తీసుకొని వెళ్ళిపో అని చెప్తున్నారు. నేను వైజాగ్, కొచ్చిన్ ఇలాగన్ని పోర్ట్‌లోని రెడీగా ఉంది. 100 టన్ గోల్డ్ క్లియర్ చేయడానికి మనుషులు లేరు. ఎందుకు లేరని చెప్పేసి కొంచెం విచారించాను. ఒకటి క్యాష్ మార్కెట్ ఉంది. ఒకటి ఆర్టీజీఎస్ మార్కెట్ అని ఉంటుంది. ఈ ఆర్టీజీఎస్ మార్కెట్‌కి, క్యాష్ మార్కెట్‌కి $200 డిఫరెన్స్ ఉంటుంది. ఇంకా మనం దుబాయ్ ట్రేడ్‌ని చూసామంటే 200 క్రోర్స్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మధ్యలో పీక్‌లో వస్తుంది మధ్యలో. క్యాష్ మార్కెట్‌కి, ఆర్టీజీఎస్ మార్కెట్‌కి $1000 డిఫరెన్స్ ఉందని ఇదంతా పబ్లిక్‌లోని దొరకదు. ఇదంతా ఓన్ షేర్ డీలింగ్ చేస్తాము తెలుస్తది. ఈ $1000 గ్యాప్ ఉందంటే అర్థం ఏంటంటే మార్కెట్‌లో డిమాండ్ లేదని అర్థం. మార్కెట్‌లో డిమాండ్ ఉందంటే స్మగ్లింగ్ వ్యాపారం 800 గ్రాములకి పెరిగి ఇంకో 2కి $200 డివిడెన్స్ అంటే $800 అవుతుంది లాభం. ఇప్పుడు $1000 తక్కువలోనే మార్కెట్‌లో దొరుకుతున్నది. కొంత రేట్‌లోనేమో గ్యాస్‌కి మార్కెట్‌లో కొంతమంది కొంటున్నారు. ఎవరు కొంటున్నారో మనకు తెలీదు. ఆ రేట్‌లో ఉంది. దుబాయ్ రేట్‌లో ఇప్పుడు గ్యాస్‌కి చాలామంది కొంటున్నారు. చాలా ప్లేస్‌లో గోల్డ్ అవైలబుల్. దానివల్లనే ఈళ్ళు చూసారంటే గోల్డ్ రేట్ పెరిగి కూడా ఇంకా పడలేదు. ఏంటి ఎదురు చూస్తున్నా అందరంటే గోల్డ్ రేట్ ఏమో తగ్గుతుంది. మనం కూడా అదే ఎదురుస్తున్నాం. రేట్ తగ్గుతుందనే. దీనివల్ల ప్రైస్ అంటే ఒక ఇది రూ. 1000 పెంచేశారు. రేటు. నెక్స్ట్ గెయిన్ రేటు. అలాగని అనుకుంటాం. ఆటి నుంచి 15 వరకు చెంపమే. మార్కెట్‌లోని ఇచ్చిన రూ. 1000 తగ్గించి ఇవ్వడానికి మంచం రెడీగా ఉన్నారు. రేట్‌లోని ఇప్పుడు 3 కమిక్ మీదేమో మార్కెట్‌లో వీకింగ్. ఇంకొకటి న్యూస్ మార్కెట్‌లో. తిరువల్లమే తన్నమైలు విజన్స్ కళ్యాణ్ రూరల్ 7 ఫీట్ చూపిస్తుంది. మొదట 28 రోజుల్లోనే ఫర్దర్ సేల్స్ ఏంటి లేదు. ప్రజలు గోల్డ్ కొనడం మీద తగ్గుతుంది అని ఎదురు చూస్తున్నారు. ఇంకొకటి మెయిన్ న్యూస్. రెండో న్యూస్. ప్రెజెంట్‌లీ లోక్‌సభలో ఒక బిల్లు పాస్ అయింది. ఆ బిల్లు ఏం చెప్తున్నారంటే మేము డైలీ యూజ్ చేస్తున్నారు. యూపీఐ మాదం దాకా మొదట డైరెక్షన్‌లో మొదట అడిగేసి ఇంకా మేదోలో ఈ మధ్యలో వచ్చి మాలేసుకున్నారు. ఆ యాప్‌లోని ఇందులో ఇప్పుడు ఫ్రీగా తీసుకున్నాం. రూ. 100కి ఈ థ్రిఫ్ట్‌కి పైసా చార్జెస్ ఎయగలం. ఎవరికో ఐడియా ఇచ్చారు. ఇది ఎందుకు ఈ ఐడియా అంటే రీసెల్ అండ్ మాస్టర్ అని 2 పెద్ద ప్రాసెసింగ్ కంపెనీస్ ఉండేయి. వాళ్ళకి బిజినెస్ ఘోరంగా దెబ్బతీయండి. వాళ్ళందరూ మీసాం మాస్టర్ కార్డ్ యూజ్ చేయకుండా టిప్పని చేస్తుంటారు. ఇప్పుడేమో దానికేమో కంపెనీ చాలా కోపం వచ్చేసింది. లాభం ఏంటి లేదు. పెద్ద లాభం నుంచి చిన్న లాభం అయిపోయింది. ఇంకా నుంచి చాలా మందిని జాబ్ తీసేశారు. ఇదంతా చూసి కరుణ్ బాబు ఒక ఓన్‌లో మాట్లాడేశారని అనుకుంటాం. ఓన్లీ ఇమ్మీడియేట్‌లీ ఆ మేటం ప్రెషర్‌లో యూపీఐలో ట్యాక్స్ చేద్దాం. ముగ్గురోళ్ళు లోక్‌సభలో పాస్ అయింది. ఏమంటే ఒక్కొక్కసారి డబ్బులెయ్యాలంటే ట్రాన్స్‌ఫర్ చేయడానికి డబ్బులు సెలవవుతాయి. అలాగని ఒక బిల్ పాస్ అయింది. చేస్తారో లేదని నాకు తెలీదు. ఏదో ఒక రోజు ఏదో చేశారంటే ఇది మిడిల్ క్లాస్‌కి చాలా నష్టం. ఇది రెండో న్యూస్. మూడో న్యూస్. ఆర్‌బీఐ ఏమో టాటా సన్ని అప్పట్లో ఎయిర్ ఫ్రాన్స్ ఉంచు చెప్పేశారు. దానివల్ల ఏంటంటే టాటా ఇన్వెస్ట్‌మెంట్స్ పబ్లిక్ ఇష్యూ చేస్తే టాటా సన్స్ ఉండడం వల్ల అది గిగిలా పెరుగుతుంది అని చెప్పి
మార్నింగ్ ఏమో 7% మీద అప్పు. మార్నింగ్ క్రూజ్‌ని క్లోజ్ చేస్తున్నాడు. 4% అప్పు. కళ్యాణ్ జ్యువెల్లర్స్‌కు 3.75% అప్పు. తంగమేన్ 2% అప్పు. టీసీఎస్ ఆల్మోస్ట్ 3% అప్పు. 2.8 హీరోకి అప్పు. ఇదంతా మనకి కెపాసిటీస్‌లో ఉంది. ఫ్రమ్ దోస్ హూ వాంట్ గో. ఇవాళ టైటాన్ కంపెనీ రిజల్ట్స్ వస్తుంది. నిన్న వచ్చిన రిజల్ట్స్‌లో ముఖ్యమైన రిజల్ట్స్ ఏమో హీరో మోటోకార్ప్ రిజల్ట్స్. రాబర్ట్ ఏమో 29% పెరిగింది. వి గాట్ ఎ స్ట్రాంగ్ అమెరికన్ డిమాండ్ ఉంది. అందరికీ ఉంది. స్కూటర్ మార్కెట్ ఏమో ఫుల్లీ ఎలక్ట్రిక్‌గా మారి ఎలక్ట్రిక్‌లో పెద్ద వెయిటింగ్ లిస్ట్‌లో ఉందని చెప్తున్నారు. నియర్లీ 1.5 లాక్ మంది కేవలం ఎలక్ట్రికే వెయిటింగ్ లిస్ట్‌లో ఉంది. అలాగని న్యూస్ వచ్చింది. ఇతరు హీరో మోటోకార్ప్ వీళ్ళిద్దరూ పరిస్థితి చేస్తారని తెలుస్తున్నా. కెంట్ ప్రాఫిట్ 27% పెరిగింది. జూడియో థర్డ్ ఎక్స్‌పాన్షన్‌లో ఇంకా గ్రో అవుతుంది. ఇంకా సేల్ కూడా ఎక్స్‌పాండ్ చేస్తూనే ఉన్నారు. ఇంకా మీరు కూడా సర్ప్రైజ్ 14% ప్రాఫిట్ పెరిగింది. అమేజింగ్ ఎందుకు చూస్తుండ్రు? దీనివల్ల ఎస్టిమేట్ మిస్ అయింది. ఓకే. ఎల్ఐసి ప్రాఫిట్ 23%. ప్రీమియం కలెక్షన్ కూడా ఎక్కువైంది. దీనివల్ల ఇన్వెస్ట్‌మెంట్ ఇన్‌కమ్ సూపర్‌గా ఉందండి. చూసామంటే పంది గట్టి కొడతారు. ఈ స్టాక్‌ని అవాయిడ్ చేయడం అన్నది మనకి బెటర్. ఐ గెస్ ఈ హోటల్స్ ఐ కాంట్ గెట్ న్యూ పీపుల్ అదర్ హోటల్ నవంబర్ ఉన్నది. దీనివల్లేమో మేము లోకల్ టూరిజంకి ఇస్తాము. నేను బెట్ చేస్తుంది లోకల్ టూరిజంలోనే. మా హోటల్ కూడా లోకల్ హోటల్‌లా ఉంటుంది. అలాగని చెప్పారు. న్యూకెన్ లిస్ట్ లోకల్ తమిళనాడు బ్రాండ్. హార్వెస్ట్ 13 మంచి 13లోనే ఐపీఎస్ కళ్యాణ్ జ్యువెల్లర్స్ ఏం చేస్తున్నారు? మల్టీ బ్రాంచ్ స్ట్రాటజీ చేశారు. గ్యారంటీ అనే లైట్ వెయిట్ డిమాండ్. కళ్యాణ్ జ్యువెల్లర్స్ అన్నది నార్మల్ డిమాండ్. మళ్ళీ రిలీజియస్ ఓర్డంతో అమ్మ జూన్‌కి అలాగే బిగిన్స్. హోటల్ చెప్పామంటే ఇన్ఫోసిస్‌కి మంచి రోడ్డు. ఇన్ఫోసిస్‌కి క్రాక్స్ అన్న ₹15 చెప్పలు. ఆ కంపెనీ అలగా ఆ ట్రాక్స్ కంపెనీ ఎంఓయూ సైన్ చేశారు. 10 సంవత్సరానికి $200-300 మిలియన్ వరకు డూన్ సైన్ చేశారు. టాటా స్టీల్‌కి జేఎస్‌డబ్ల్యూగా ఇండోరోప్‌లోని ప్రదర్శన చేశారు. టాటా స్టీల్ ఏమో గ్రోత్ ఎళ్ళకుండా వాల్యూ ప్రాడక్ట్స్ చేసి ఇంకా డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. జేఎస్‌డబ్ల్యూ ఏంది అన్నది టర్నోవర్ ఉన్నప్పుడు చాలు ప్రాఫిట్ ఉంటే చాలు అని అప్పు తీసుకొని సూపర్‌గా అంటున్నారు. టాటా స్ట్రాటజీ లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఇస్తుంది. షార్ట్ టర్మ్‌లో పెయిన్ అవుతుందని ప్రజలు ఫీల్ చేస్తున్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్ ఏం చేస్తున్నారు? ఇండస్ట్రీస్ ఏదైనా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తాం 29లో అని చెప్పారు. 2 సంవత్సరాలు తోసేసారంటే అన్నీ కరెక్ట్‌గా అయిపోతుంది. హుండాయ్ ఏమో టాటా టెక్నాలజీస్ గురించి గ్లోబల్ ప్లాట్‌ఫార్మ్ డెవలప్‌మెంట్‌కి టాటా టెక్నాలజీస్‌కి ఇచ్చారు. సో, టాటా కార్స్‌కి సంబంధించిన ఒక ఇన్ హౌస్ కంపెనీ ఇప్పుడు గ్లోబల్ కంపెనీ మారిపోయింది. జూలైలోని సూపర్ అమెజాన్స్ రికార్డ్ హై రూరల్ డిమాండ్ 1 వచ్చింది. యూఎస్‌లో జాబ్ మార్కెట్ క్రైమ్స్ ఎదురు చూస్తున్నట్టు లో బానే ఉంది. అండ్ మామూలుగా ఎవరున్నారో వాళ్ళకి జాబ్ దొరుకుతుంది. అందుకే ఎకానమీ బాగా చేస్తుంది. ఇంట్రెస్ట్ రేట్ పెంచడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. ఇవాళ ఇదే న్యూసు. ఫేవరెట్ స్టాక్స్ అని పెరిగాయి. ఈ వీడియో మీకు నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ పక్కన కొట్టండి. బంధుమిత్రులకు పంపించి వాళ్ళని కూడా చూడమని చెప్పండి. థ్యాంక్ యూ. నమస్కారం. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. మనీ పేజ్ వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో ₹99 ఉంది. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్‌ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు.
ఈ పుస్తకం పిలవంత పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనొచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.